నాయక్ 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. కత్తి శ్రావణి రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవం. డాక్టర్ మధుసూదన్ రావు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ నిన్న మాట్లాడిన కత్తి శ్రావణి రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడిన ప్రతి మాట అవాస్తవమని చెప్పుకొచ్చారు. 1958లో కోర్టులో తీర్పు ఇచ్చారని, అదే స్థలాన్ని నేను 2008లో బుర్రా సుబ్బారావు నుండి కొనుగోలు చేశారని ఇప్పటికీ మా అనుభవంలో ఉందని పేర్కొన్నారు. నంద్యాల పట్టణ ప్రజలకు నా శక్తి మేరకు ఏదో రూపంగా సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నానని, నాపై కత్తి శ్రావణి రెడ్డి నిన్న ప్రెస్ ముందు మాట్లాడిన మాట నేనొక దగాకోరునని, సేవ ముసుగులో అన్యాయాలు చేస్తున్నానని, కబ్జాలు చేస్తున్నానని ఆరోపించడం ఎంత మాత్రం సమంజసమని ఆయన అన్నారు. అప్పటి ఆర్డీఓ శ్రీనివాసులతో ROR సమావేశాలకు హాజరై అయ్యానని తెలిపారు. అదేవిధంగా శ్రావణ్ రెడ్డి దగ్గర ఏమైనా పత్రాలు ఉంటే తీసుకొని రావాలని, అది కోర్టులో వేయమని, కోర్టు వారు శ్రావణ్ రెడ్డికి చెందినదే అని తీర్పిస్తే నేను ఏ క్షణమైనా అందించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. గతంలో కూడా శ్రావణ్ రెడ్డి తమ ఆధీనంలో ఉన్న పొలంలో హద్దులు పాతుతూ ఉంటే సంబంధిత పోలీసు అధికారులు తెలియజేశామని, ఆమెపై 2022లో కేసు కూడా నమోదు చేశామని తెలిపారు. న్యాయ సలహాలు తీసుకుని ఆమెపై కోర్టుకు వెళ్తామని సూచించారు. 56వ సంవత్సరంలో దాన విక్రయం కరెక్ట్. ఆ దాన విక్రయం ద్వారా వాళ్ళ పూర్వీకులైనటువంటి కత్తి వీరభద్ర, కత్తి వీరారెడ్డి, పెద్ద వీరారెడ్డి, చిన్న వీరారెడ్డి 5 ఎకరాల 61 సెంట్లు చిట్టెపు అంకమ్మ ద్వారా దాన విక్రయం వచ్చింది. కానీ ఆమె చిట్టెపు అంకమ్మ దత్తపుత్రుడు బాలరెడ్డి వీళ్ళ అబ్బలకు, శ్రావణ్ రెడ్డి అబ్బలకు కోర్టులో వివాదమయ్యి 58వ సంవత్సరంలో సెప్టెంబర్ 1958లో డిస్ట్రిక్ట్ కోర్టు డిగ్రీ ఇచ్చింది. 110 అనేటువంటి సర్వే నంబర్లో శ్రావణి రెడ్డి గారి పూర్వీకులకు ఎటువంటి హక్కు లేదు. సో 58 తర్వాత శ్రావణి రెడ్డి పూర్వీకులు హక్కు లేనప్పుడు వాళ్ళు అమ్ముకునే దానికి వీలు లేదు. మా పూర్వీకులు అమ్మలేదు, మా పూర్వీకులు అమ్మలేదు, ఈసీలో తేలడం లేదు, వాళ్ళ పేరు లేదంటే వాళ్ళకి అమ్మేదానికి హక్కు లేనప్పుడు వాళ్ళు ఏముంటుంది. చిట్టెపు బాలరెడ్డి గారు ఆయనకు సంక్రమించిన మొత్తం 5 ఎకరాల 60 సెంట్లు అమ్మడం వల్ల ఒకరి ద్వారా మేము లింకు డాక్యుమెంట్లు నిజ నిర్ధారణకు, నిదర్శనకు లిఖితపూర్వకంగా డాక్యుమెంట్లు అన్నీ చూపిస్తూ నేను 2008లో ఆ స్థలాన్ని నేను కొనుక్కున్నాను. సర్వే ప్రకారం 4 ఎకరాల 2 సెంట్లు 110లో ఉంది. నాకు మిగిలిన అది కాకుండా కూడా ఇంకా 3 ఎకరాల 63 సెంట్లు మొత్తం మధుసూదన్ రావు ఫ్యామిలీకి రైతు నగరంలో 7 ఎకరాల 39 సెంట్లు ఉంది. ఆమె పోరాడుతున్నానని అనుకునేది ఇదంతా పక్కన పెట్టేసి ఆమెకు తీర్పు విరుద్ధంగా వచ్చింది అన్న నెపంతో కోర్టుకు వేసేసింది. ఈరోజు అది కోర్టులో ఉంది, కోర్టులో నడుస్తుంది. కాబట్టి కోర్టులో ఉన్న దాన్ని ఆమె మళ్ళీ ఈ విధంగా పత్రికాముఖంగా చేయకూడదు. కోర్టు తీర్పుని నేను శిరసావహిస్తాను. కోర్టు ఏ తీర్పు ఇస్తే దాన్ని నేను బాధ్యతాయుతమైన భారతీయ పౌరుడిగా శిరసావహిస్తాను. కోర్టు తీర్పు ఏముంటే అది చేస్తాను. కానీ ఖచ్చితంగా మా న్యాయ సలహాల నిపుణుల మేరకు మేము ఆమె మీద పరువు నష్టం దావా, డిఫమేషన్ వేయవచ్చు. అలాగే క్లెయిమ్లీ ఎక్స్క్లూజివ్ వాట్ ఎవర్ ఇట్ మే బి అన్నెస్ వినకుండా ఈ దాన్ని ప్రాపగేట్ చేస్తున్నటువంటి వాళ్ళ గురించి కూడా న్యాయ సలహాలు కూడా మేము తీసుకుంటాం. నా వార్తలను, ఆమె వార్తలను మీరు ఎలాగైతే ప్రచురించారో నిన్న నా వివరణను కూడా తీసుకొని పత్రికల్లో మీరు దాన్ని కూడా ప్రచురించండి. ఆమె ఒకటి చెప్పింది, నేను ఇంకొకటి చెబుతున్నాను. ఏది సహేతుకమని మీరు దయచేసి పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా వాళ్ళకి ఇది విన్నవిస్తున్నాను. ధన్యవాదాలు. ఆమెతో పోరాడుతున్నాను. దయచేసి ఇందులో రాజకీయ నాయకులు నన్ను దయచేసి లాగొద్దండి. నేను ఏ రాజకీయ నాయకుని సలహా, హెల్ప్ తీసుకోలేదు. నిజంగా చెప్తున్నాను. ఆమె మాత్రం ప్రతి ఒక్క రాజకీయ నాయకుని యొక్క తలుపు తట్టింది. నో ప్రాబ్లం. నేను మాత్రం ఏ రాజకీయ నాయకులు హెల్ప్ తీసుకోను. అలాగే కూటమి ప్రభుత్వం, మన NMD ఫరూక్ గారు కూడా మా గౌరవ మంత్రివర్యులు వాళ్ళ దృష్టికి వెళ్తానన్నారు. మాకు కూడా ఆ దృష్టికి వెళ్ళినప్పుడు మేము ఖచ్చితంగా ఆయనకు వివరణ ఇస్తాం. నో ప్రాబ్లం, నో ఇష్యూస్. అన్నికి మీకు చెప్పానని అనుకుంటున్నాను. చూపించమంటారా? వాస్తవాలండి. మీరికి నమస్కారం. నిన్న శ్రావణి రెడ్డి గారు మా నాన్న పైన చేసిన ఆరోపణలని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
ఒక కొడుకుగా నాకు చాలా బాధ కలిగింది. మా నాన్న నాకు నేను చాలా బాధపడిపోయి ఏంటిది ఒక సేవా తత్పరత, మధుసూదన్ రావు అంటే ఏంటిది అని చెప్పి నంద్యాలే కాదు, రాయలసీమ కాదు, ఎంటైర్ సౌత్ ఇండియా తెలుసు. అటువంటి వ్యక్తిని పట్టుకొని నోటికి ఏది వస్తే అది మాట్లాడడం అనేది సభ్యకరంగా, సమాజంగా ఏమి ఉద్దేశం ఇస్తుందో నాకు అర్థం కాలేదు. కొడుకుగా నేను చాలా మనస్తాపం చెందితే మా నాన్న ధైర్యం చెప్పి మనం ఈమెతో గత 4-5 సంవత్సరాలుగా ఎవరి సహాయం లేకుండా మన పక్కన నిజం, నిజాయితీ, న్యాయంతో మనం పోరాడుతున్నాం. ఒకరి అండ లేకుండా ఓన్లీ న్యాయవాదులతో మేము సమర్పిస్తూ దీనిని ఫైట్ చేస్తున్నాం. అటువంటి దాంట్లోకి అనవసరంగా రాజకీయ నాయకులని వాళ్ళని తీసుకొని వచ్చి ఇది హై పొలిటికల్ డ్రామాగా తయారు చేసి దీనిని వైరల్ చేసి ఆమె ఏదో లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో నిన్న అన్ని చాలా అవాస్తవాలను ఇవన్నీ చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు ఇందాక మీకు ఒక 15-20 నిమిషాల దాకా మీకు అన్ని అవాస్తవాలను ప్రూవ్ చేశాం. ఆమెకి నిజంగా నిజాయితీగా 1 సెంటు భూమికి ఆమె దగ్గర 1 పత్రం ఉంటే తీసుకొని రమ్మండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయమనండి, కోర్టు కేసు గెలవమనండి. మేము ఆమెకి పువ్వుల్లో పెట్టి ఆ భూమిని మేము అందిస్తాం. ఇది మధుమణి కుటుంబం తరపు నుంచి మేము ఇచ్చే వాగ్విధానం అనుకోండి. కానీ మా పైన సేవా ముసుగు అట్లాంటి పదాలను వాడుతూ ఒక వ్యక్తి 34 సంవత్సరాలుగా ప్రజలకి సహాయపడుతున్న వ్యక్తిని దురుద్దేశంతో దుర్భాషలాడి సొంత లాభం కోసం మాట్లాడడం వల్ల వచ్చిన లాభం ఏంటో నాకు తెలియదు. 1 డాక్యుమెంట్ కదా ఆమె దగ్గర ఉంటే దయచేసి తీసుకొని రమ్మనండి. తీసుకొని రారు, కోర్టులో ప్రొడ్యూస్ చేయరు, కోర్టు వాయిదాలకి వాళ్ళు రారు. ఇలా జరుగుతున్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అవాస్తవాలను వాస్తవాలుగా చేయాలన్న ఈ ఆలోచనని దయచేసి మేము ఖండిస్తున్నాము. పత్రికా సోదరులకి నేను మనస్ఫూర్తిగా విన్నపిస్తున్నది ఏంటంటే, మా వైపు స్టోరీ విన్నారు, మీ దగ్గర ఆల్ ప్రూఫ్స్ అండ్ డాక్యుమెంట్స్ మీకు ఇచ్చాము. దయచేసి ఈ వాస్తవాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళండి. మేము ఇప్పుడు ఎవరికో భయపడో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ 9 న్యూస్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.